హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. మనకు తెలుసు కేవలం 100 రోజులు మాత్రమే ఉన్నాయి. మీరు ఏం చేసినా ఈ 100 రోజులు మాత్రమే. కాబట్టి ఈ 100 రోజుల్లో చేయవలసిందల్లా చేయకూడదు, చేయగలిగింది మాత్రమే చేయాలి. కాబట్టి తెలివిగా సమయాన్ని ఉపయోగించుకోవాలి. మరి ఈ 100 రోజులు మనం బొంద పెడితే జీవితంలో చాలా అంశాలు మనం కోల్పోతాం. ఎందుకంటే జీవితం చాలా పెద్దది, మళ్ళీ అవకాశాలు రానే రావు. కాబట్టి ఒక తెలివిగా నిర్ణయం తీసుకోండి. ఈ యొక్క 100 రోజులను బాగా ఉపయోగించుకొని 100 సంవత్సరాలు మీ పిల్లలకు, మీ ఇంటికి మంచి అవకాశాన్ని ఇచ్చే అవకాశాన్ని కోల్పోకండి. తాత్కాలిక సుఖాల కోసం శాశ్వత పరిష్కార మార్గాలను వదులుకోకండి. ఎందుకంటే ఒక సమస్యకు పరిష్కారం లేని సమస్యనే లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్నో కారణాలు చదివేటప్పుడు మనకు వస్తుంటాయి, ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. కొంతమంది ప్రైవేటు జాబ్ అని, కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారని, కొంతమంది ఆర్థిక సమస్యలు ఉన్నాయని, కొంతమంది ఏం డిసైడ్ చేసుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. నేను అంటున్నాను, చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టే చదవండి, చిన్న పిల్లల కోసమే చదవండి. వారు పెద్దగా అయితే బాగుండాలనే చదవండి. మరి మీకు అప్పులు ఉన్నాయి, ప్రైవేట్లో పనిచేస్తున్నారు, కానీ ప్రైవేట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన కోసం తక్కువ, మంది కోసం ఎక్కువ. తీరా వయసు అయిపోయిన తర్వాత నిన్ను పంపిస్తారు. మరి మీకు అప్పులు ఉన్నాయి కాబట్టే, అప్పులు ఇచ్చే స్థాయికి రావాలి కాబట్టే ఈ కొన్ని రోజులు చదవండి. మరీ ముఖ్యంగా ఎవరు అడిగినా సరే ఈ కొన్ని రోజులు నో చెప్పండి. డోంట్ సే ఎస్ వెన్ యూ వాంట్ టు సే నో. ఎవరు ఏమనుకున్నా సరే నువ్వు సెల్ఫిష్గా ఉండు. నీ గురించి ఆలోచించేవారు ప్రపంచంలో ఎవరు లేరు మిత్రులారా. ఈ విషయాన్ని గమనించండి. ఎవరైతే ఈ సమయంలో సెల్ఫిష్గా ఉండి, ముచ్చట్లు పెట్టకుండా, సోషల్ మీడియాకు దూరంగా ఉండి, కేవలం పుస్తకాలతో మాత్రమే కుస్తీ పడుతూ ఉంటే ఆరోగ్యం, శరీరం బాగా తేలికగా తయారవుతుంది. సిలబస్ ముందుకెళ్తుంది, పేజీలు అయిపోతాయి, ప్రాక్టీస్ బిట్స్ చేస్తారు, రివిజన్ అయిపోతుంది. మరి శరీరం తేలికైతే మనం ఆకాశంలో ఎగిరినట్టుగా పైకి హెలికాప్టర్లో కూర్చున్నట్టుంటుంది, మరి విమానంలో కూర్చున్నట్టుంటుంది. విమానంలో కూర్చున్నప్పుడు కిందికి చూస్తే మనుషులు, ఇల్లు చిన్నగా అవుతాయి. అంటే మీ సమస్యలు కూడా చిన్నగా అవుతాయి. కాబట్టి చిన్న సమస్యలను ఎరగా చూపించి పెద్ద జీవితాన్ని పన్నంగా పెట్టకండి. కాబట్టి ఎందుకంటే ఈ 100 రోజులు ఒక టైం టేబుల్ పెట్టుకోండి, 14 గంటల టైం టేబుల్ పెట్టుకోండి. ఎందుకంటే ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ వస్తే మీ జీతం 50,000 అనుకోండి, మీ రిటైర్మెంట్ నాటికి మీ జీతం దాదాపు 4 లక్షలు, ఇంకా పైచులకే. ఎందుకంటే సంవత్సరానికి 2 డిఏలు, 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సి, మరి సంవత్సరానికి ఒకసారి ఇంక్రిమెంటు, మరియు హెల్త్ కార్డులు, మరియు హోదా, మరి ఇంత మంచి అవకాశం, మంచి ఇల్లు, మంచి పెళ్ళి, మంచి సహాయం చేసే అవకాశం, మరి నచ్చిన దుస్తులు కొనుక్కునే అవకాశం, మరి నచ్చిన సెల్లులు కొనుక్కునే అవకాశం. ఎన్ని రోజులని స్ట్రక్ అయ్యే ఫోన్లు పెట్టుకుంటారు. మరి 100 రోజులు వచ్చింది తేల్చుకోండి. చాలామంది చావడమా చదవడమా అన్న చందంగా ఉన్నారు. మరి మీరు ఇంకా డైలమాలోనే ఉన్నారా? మనిషి చావడానికైనా సిద్ధపడతాడు, కానీ మారడానికి సిద్ధపడాడు. కాబట్టి మిత్రులారా, మీ యొక్క బ్రదర్గా, మీ ఇంటి వ్యక్తిగా, మీ గురించి ఆలోచించే వ్యక్తిగా పదే నేను చెప్తున్నది ఒక్కటే, మీకు మార్కులు రావాలి. మీకు మార్కులు రావాలంటే మనిషి మార్పులు రావాలి. మీరు కూర్చొని చదువుతుంటే కూడా ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డంకులు కూడా వస్తాయి. కాళ్ళ నొప్పులు వస్తాయి, నడుము నొప్పి వస్తుంది, కాళ్ళు వాపులు వస్తాయి. రావాలి, మన బల్బు కూడా తగ్గాలి. ఇన్ని రోజులు మనం చేసిన టైం వేస్ట్ అనేది కవర్ కావాలి. ఇంకా ఎస్జిటి వారు లైన్ క్లియర్ టెట్ చదువుతున్నారు, చదవాల్సిందే. ఇది ఫ్రీ ఫైనల్ మ్యాచ్. టెట్లో స్కోరును 150 అయితే 149కి టార్గెట్ పెట్టుకోండి. ఎందుకు పెట్టుకోకూడదు? ఎందుకు నాకు రాదనుకుంటున్నారు? కాబట్టి ప్రతి లైన్ టు లైన్, పదం టు పదం చదవండి. మీరు టెట్లో చదివే సైకాలజీ డిఎస్సిలో 2 సెక్షన్లను కవర్ చేస్తుంది. మీకు తెలుసు డిఎస్సిలో సైకాలజీ ఉంది, మరియు టెట్ సైకాలజీలో చట్టాలు ఉన్నాయి. విద్యా హక్కు చట్టం, బాలల హక్కులు లాంటి చట్టాలు ఉన్నాయి, ఎన్సిఎఫ్ లాంటివి. అది మరొక సెక్షన్ కవర్ చేస్తుంది. అంటే మీరు టెట్ చదివితే డిఎస్సి ఆల్మోస్ట్ చదివినట్టే. కేవలం జీకే కరెంట్ అఫైర్స్, ఆ జీకే కరెంట్ అఫైర్స్ కూడా రోజుకు 1 గంట చదవండి మిత్రులారా. నేను చెప్పే మాటలు చాలా ఎక్స్పీరియన్స్ మాటలు, అనుభవం ఉన్న మాటలు, ఉద్యోగాలు కొట్టించిన వారిని తయారు చేసిన వాడిగా చెప్తున్నటువంటి మాటలు. మరి ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు, మీరు టెట్ రాస్తారా లేకపోతే డిఎస్సి రాస్తారా?
మీరు డిఎస్ఏ రాయాలి 100%. టెట్లో మార్కులు పెంచుకొని సమయం పోగొట్టుకొని డిఎస్సి 1 month ఉన్నప్పుడు మళ్ళీ మీరు స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. నా మాటలు ఆ రోజు నిజమవుతాయి. అప్పుడు లబో దిబోమని మొత్తుకుంటే ఎవరు నిన్ను కాపాడలేరో ఓదార్చలేరు. కాబట్టి మరి హెచ్డబ్ల్యూ అభ్యర్థులు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పేపర్ 1 పేపర్ 2కు సమపాలలో సమయాన్ని కేటాయించండి. 12 యూనిట్లు ఉన్నాయి. ఇక్కడ చూస్తే జనరల్ స్టడీస్ చదివితే మనకు గ్రూప్ 3కి ఉపయోగపడుతుంది. మీరు గురుకుల చదివితే జనరల్ స్టడీస్ ఇక్కడ వస్తుంది. కాబట్టి పేపర్ 2 మాకు వదిలేయండి ఎన్నోసార్లు చెప్పారు. మరి అందరికీ వచ్చే ఏకైక కామన్ మాట, సార్ నేను ఇప్పుడు మొదలు పెట్టినా సరే ఉద్యోగం సాధించగలనా, ఒక్క మాట చెప్పండి అంటున్నారు. నేను చెప్తున్నాను గంటాపతంగా మీరు ఇప్పుడు మొదలు పెట్టండి, లేదు రేపటి నుండి మొదలు పెట్టండి. కానీ మొదలు పెట్టిన తర్వాత మాత్రం కంటిన్యూస్గా ప్రిపరేషన్లో ఉండండి. రోజులు గడిచే కొద్దీ, సిలబస్ అయిపోయే కొద్దీ ఖచ్చితంగా మీ లోపల మార్పులు వస్తాయి, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం వస్తుంది. ఉద్యోగం వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి మీ కళ్ళ ముందల గుర్తు తెచ్చుకోండి మిత్రులారా. రాకపోతే కూడా ఎలా ఉంటుందో కూడా గుర్తు తెచ్చుకోండి. జీవితంలో మొదటి పని ఏంటో తెలుసా? అసలు పని ఏంటో తెలుసుకోవడం. ఈ అసలు పని ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మొహమాటం లేకుండా చెప్పండి, నేను రాను, నేను చదువుకుంటున్నాను, నాకు అవసరం అని చెప్పండి. ఎవరి గురించి ఆలోచించకండి, ఎందుకంటే ఎవరు నీ గురించి ఆలోచించే పొజిషన్లో లేరు మిత్రులారా. మీకు నిద్ర వస్తుందా? నేను ఒక్క మాట చెప్తాను మిత్రులారా, జీవితంలో శాశ్వతంగా నిద్రపోయే రోజంటూ వస్తుంది. ఆ రోజు నిన్ను ఎవరు తట్టి లేపరు, మరియు నిన్ను పూర్తిగా మర్చిపోతారు కూడా. మరి ఇప్పుడు నువ్వు ఒక పుస్తకంలో పేజీ కావచ్చు, కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత మాత్రం నువ్వు ఒక పుస్తకానికి కవర్ పేజీ అయి నిలుస్తావు. కాబట్టి నీ పేరు బ్యానర్లలో నిలుస్తుంది, నీ సంతకం ఆటోగ్రాఫ్ అవుతుంది. నువ్వు ఏమి మాట్లాడినా సరే అప్పుడు అది నిజమవుతుంది, అబద్ధమైనా సరే నిజమవుతుంది. మరి ఇంత పెద్ద సుఖాల కోసం చిన్న ఒక 100 రోజులు నీవు కష్టపడి శ్రమించలేవా? అది కూడా నీకోసమే. అది కూడా నీవు చదివిన సబ్జెక్టులే, గతంలో చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు చదివిన సబ్జెక్టులే, కొత్తవి కాదు, తెలివని కావు. మీరు చదివిన సబ్జెక్టులే మీరు చదవండి, మేము ఉద్యోగం ఇస్తాం. కేవలం 100 రోజులు మాత్రమే టైం ఉంది. తర్వాత మీరు ఏమైనా చేసుకోండి, నచ్చినట్లు ఉండండి, నచ్చిన దుస్తులు, నచ్చిన వస్తువులు కొనుక్కోండి అని ప్రభుత్వము, మనుషులు, చుట్టాలు, మీ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా చెప్తున్నారు. కాబట్టి మీకు శత్రువులు ఎక్కువ, నష్టం లేదు. మీకు ఎంతమంది మిత్రులో వారందరూ కూడా శత్రులే. కాబట్టి నవ్వే వాడి ముందు జారి పడ్డ చంద్రంగా మళ్ళీ మీరు క్వశ్చన్ మార్క్గా మిగలకండి. సమాజం, మనుషులు చూసేది రిజల్ట్ మాత్రమే, రీజన్స్ కానే కాదు. మీకు టైం టేబుల్ ఇస్తాను, నేను లైవ్లో వస్తున్నాను, యాప్లో అందరూ సజెషన్ తీసుకుంటున్నారు, 1000 మంది అటెండ్ అవుతున్నారు. మీకు ఏ సమస్య ఉందని సమాధానం చెప్తున్నాను. ఏ రాత్రి అయినా సరే మీకు యాప్లో మెసేజ్ పెడుతున్నాం. ఎందుకంటే మీకు కొంత తెలియకపోతే మా మాటలు కొంత స్వాంతనగా నిలిచి ఒక మంచి దారిని పట్టుకొని ఉన్నత స్థానంలో ఎదగాలని ఒక ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. మీకు తెలుసు, విద్యా దృక్పథాలకు సంబంధించి ట్రెండింగ్లో ఉంది. 6 సెక్షన్లు చెప్పిన ఏకైక వ్యక్తిగా, రాసిన వ్యక్తిగా మీరందరూ కూడా కోర్సును తీసుకుంటున్నారు. చాలా అద్భుతంగా ఉంది. హెచ్డబ్ల్యూ విషయానికి వస్తే మీకు ఏం చదవాలో తెలియకపోతే పేపర్ 2 నాకు వదిలిపెట్టండి. పేపర్ 1కి సంబంధించిన కోర్స్ కూడా మన దగ్గర ఉంది. కేవలం 699 రూపాయలకి ఇస్తున్నాను. ఏ కోర్స్ అయినా సరే మీరు ఎక్కడైనా కంపేర్ చేయండి. మంచి క్వాలిటీ సబ్జెక్టు, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు, ఎక్కడ పడితే అక్కడ మీరు వినొచ్చు. మీకు మార్కులతో పాటు మార్పులు వస్తాయి. ఇంకా మనం పరీక్షలు పెడతాం, ఎగ్జామ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు గత టెట్లో చూశారు, గత డిఎస్సిలో చూశారు. మన పుస్తకాలు ఎలా ఉంటాయి, క్వాలిటీ పుస్తకాలు పకడ్బందీగా మేము కష్టపడతాం, మేము చదువుతాం, పుస్తకాలను మేము సులభతరం చేస్తాం, మేము గుర్తు పెట్టుకుంటాం, మీకు ఎలా గుర్తుపట్టాలో నేర్పిస్తాం. కాబట్టి మమ్మల్ని ఉపయోగించుకోండి, యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, మెసేజ్ పెట్టండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎడ్జిటియా, ఎస్ఏనా, హెచ్డబ్ల్యూ అయినా ఏవైనా సరే మేము పట్టున్న వ్యక్తులం. కాబట్టి మా పట్టును ఉపయోగించుకొని మీరు ఈ పట్టుమని 100 రోజులు ఖచ్చితంగా మీరు చదవాల్సిందే. మీకు ఆల్టర్నేట్ లేదు. మీ కారణాలు మేము వినం, మీ రిజల్ట్ మాత్రమే వింటాం. మీరు హాస్టల్లోకి వెళ్ళిపోవాలి, మీరు స్కూళ్ళల్లోకి వెళ్ళిపోవాలి. మీరు వెళ్ళకపోతే వేరే వాళ్ళు వెళ్తారు. ఒక శ్మశానం పైన రాసి ఉంది, సమాధి పైన, మేమే కనుక చనిపోతే
ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది అని అన్నవాళ్ళంతా సమాధి పైన పేర్లుగా మిగిలిపోయారు. నువ్వు వెళ్ళకపోతే ఇంకొకరు వెళ్తారు, ఇంకొకరు నిన్ను ఆపలేవు. కాబట్టి నీవు ఆపలేవు, కాబట్టి నువ్వు చదువును ఆపకు. 100% చెప్తున్నాను. ఈ 100 రోజులను నువ్వు జీవితంలో గుర్తుండేలా నువ్వు మార్చుకుంటావు, మలుచుకుంటావు, తలుచుకుంటావు అని ఆశిస్తూ మీ డాక్టర్ జంగం విశ్వనాథ్.